నమస్తే, నేను సిరి. గత ప్రభుత్వ హయాంలో అయితే వైసీపీకి జగన్కి ఒక ముఖ్య సలహాదారుగా ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు జగన్కి ఇంకా వైసీపీకి మీకు మీ పార్టీకి ఒక దండం అని చెప్పేసి బయటకు వస్తున్నారని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం. సరే, ఇప్పుడు చూస్తుంటే అందరైతే ఆల్మోస్ట్ ఇంకా వైసీపీ ఖాళీ అయిపోయింది, ఎవరో ఇంకా వేరే పార్టీలలో స్థానం లేని వాళ్ళు మాత్రం ఆ పార్టీలో ఉన్నారని కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితులలో ఇప్పుడు అంతో ఇంత పేరున్న వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే ఈ ముఖ్య సలహాదారులుగా ఉన్నారో ఆయన కూడా జగన్కి దండం పెట్టేసి పార్టీకి దండం పెట్టేసి బయటకు వస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా? చాలా మంది జారుకుంటున్నారు, పరిస్థితులు అర్థమైపోతా ఉన్నాయి. రాజకీయాల్లో ఉండాలి, ప్రజాదరణ పొందాలి, శాసనసభ్యులు కావాలి, లేకపోతే లోక్సభ సభ్యులు కావాలి, లేకపోతే స్థానికంగా అంటే ఆ స్థాయిని బట్టి ఎదగాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే మన మనుగడ అనేది ఉండదని చెప్పనే నిర్ణయానికి వచ్చారు. జరుగుతున్న పరిణామాలు కూడా చూస్తూ ఉంటే ఇప్పటికైతే వాళ్ళకి మనుగడ లేదని చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. భవిష్యత్తు కూడా సుదూర దూరంలో కనపట్ల. కాబట్టి వాళ్ళు రాజకీయంగా ఉండాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే అధికారం ఉన్న పార్టీలోక లేకపోతే ప్రతిపక్షం బలమైన ప్రతిపక్షం ఏదుందో అని చెప్పి చూసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి 39% ఓట్లు వచ్చాయని చెప్పుకుంటున్నా ఇప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో అది బలమైన ప్రతిపక్షం అయితే ఎవరు భావించట్లేదు. 11 స్థానాలకే పరిమితం అయిపోయారు. అందుట్లో కూడా ఎంతమంది జారుకుంటారో చూడాలి ఇంకా కొన్ని రోజులు పోతే. అంటే ఇక్కడ 2 విషయాలు అర్థం చేసుకోవాలి. సమర్థవంతంగా నడిపించే నాయకుడు లేక బయటికి వెళ్తున్నారా, లేకపోతే ఈ పార్టీలో ఇప్పుడు ఎట్లానే ఉంటే మన పుట్టి కూడా మునుగుతుంది, ఈ నాయకుడు అసమర్థత వల్ల మనం కూడా దెబ్బతింటాం, రాజకీయంగా ఎదగలేమని చెప్పని బయటకు వెళ్తున్నారా అని కనుక ఆలోచించుకుంటే ఒక అంశం మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముకుంటే మనకు రాజకీయ భవిష్యత్తు అనేది లేదు. నాయకుడు కూడా ప్రజల కోసము పార్టీ కోసం పరితపించట్లేదు, ఆయన స్వలాభం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ పార్టీ మనకు వద్దు, ఈ పార్టీలో ఉంటే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే నిర్ణయానికి వచ్చి నాకు తెలిసి ఇంకొక 1-2 సంవత్సరాల్లో ఈ పార్టీ కనుమరుగైపోతుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఒక 5-6 నెలల్లో ఇందులో 90% మంది వేరే పార్టీకి జారుకుంటూ ఉంటారు. కొంతమందిని ఏ పార్టీ వాళ్ళు తీసుకోరు, ఎందుకంటే వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులు అలాంటివి. కాబట్టి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు కూడా దగ్గర రానిరు, అంటరాని వర్గాన్ని చూస్తారు చాలామంది వరకు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఇంకా అంతటే కొనసాగాల, వేరే మార్గం కూడా ఏం లేదు. మనకి తిప్పలన్నీ ఎందుకు, ఎంతో కొంత శిక్ష తగ్గిద్ది అనుకునే వాళ్ళు ఆ పార్టీకి దూరం అవుతారు, జగన్మోహన్ రెడ్డికి దూరం అవుతారు. జరిగేది అది, అంతకంటే వేరే ప్రత్యామ్నాయం అయితే ఏం కనపట్టలేదు. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎవరైతే ఈ ముఖ్య సలహాదారులలో రాజీవ్ కృష్ణ ఈయన పేరు వినిపిస్తుంది, బయటకు వచ్చే వ్యక్తిగా ఈయన పేరు వినిపిస్తుంది. మరి నిజంగానే బయటకు వస్తారంటారా? మరి ముఖ్య సలహాదారుల్లో అయితే ఇప్పటివరకు చూస్తే మనకి సజ్జల గారి పేరు బాగా వినిపించింది, ఇతని పేరు కూడా కొంతవరకు అయితే బాగా అంటే వ్యాపారవేత్తగా బాగా పేరు వినిపించింది. మరి ఏంటంటారు? మామూలుగా అతని నేపథ్యం చూసుకుంటా ఉంటే ఆంధ్ర షుగర్స్ తరపున అతను అంటే అది ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ గారి పేరు తెలియని వాళ్ళు ఉండరు. వ్యాపార పరంగా చూసుకున్నా కూడా ఒక తరం వాళ్ళందరికీ, అంటే ఇప్పుడు వచ్చే తరానికి తెలియకపోయినా ఒక 15-20 సంవత్సరాల క్రితం వరకు యుక్త వయసులో ఉన్న వాళ్ళందరికీ కూడా ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ గారు తెలుసు. వీళ్ళ మామగారు మాజీ శాసనసభ్యులు, ఆయన దొమ్మేరు జమీందార్ గారు అని అంటారు, అంటే దివాణం అనేవాళ్ళు వాళ్ళని, దొమ్మేరు దివాణం అనేవాళ్ళు. వాళ్ళ కృష్ణబాబు గారు అల్లుడు అనమాట ఈయన మరి ఆయన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు. తర్వాత అది దళితులకు కేటాయించబడింది ఆ నియోజకవర్గం. దాని సందర్భంగా ఆయన ఎక్కడ పోటీ చేయలేదు, ఆయనకు అవకాశం రాలేదు, ఈయనకి అవకాశం కూడా మరి అంటే ప్రజాప్రతినిధిగా గెలవలేదు ఈయన కూడా. మరి ఈ పరిస్థితుల్లో అతను నమ్ముకొని సలహాదారుడిగా ఉన్న విషయానికి ఇతను కూడా సరైన ప్రాధాన్యత లభించట్లేదని చెప్పి ఈ మధ్య వినిపిస్తున్నమాట. అంటే సరైన ప్రాధాన్యత లభించట్లేదా, లేకపోతే ఈ పార్టీ పుట్ట మునిగిపోతూ ఉంది, మనం దీంట్లో ఉంటే మనం కూడా మునిగిపోతాం అని చెప్పని ముందుగా తెలివిగా పక్క తప్పుకున్నాడు అనేది కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఆ రోజు మరి ఏం చూసి వెళ్ళారనైతే ఈ సమాధానం ఉండదు కదా వాళ్ళ దగ్గర. వాళ్ళ మామగారు శాసనసభ్యుడిగా పలు పర్యాయాలు గెలుచున్నాడు, మరి ఈయనకు అవకాశం రాలేదు ప్రజాప్రతినిధిగా. దీన్ని బట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఆ పార్టీకి ఆ రోజు ఏదో ఆశపడి వెళ్ళినా కూడా 5 సంవత్సరాల అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న తర్వాత ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటి, పార్టీని ఎలా నడపగలడో వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి దూరం కావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన రాజకీయం కంటే కూడా వ్యాపారం మీదే ఎక్కువ దృష్టి పెట్టాడు,
రాజకీయం కూడా సంపాదన మార్గంగానే చూసుకున్నాడు కాబట్టి అతను తప్ప మిగిలిన వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోలేదనే అభిప్రాయం చాలామందికి ఉంది. మనం అన్యాయం అయిపోయామే, ఆ పార్టీని నమ్ముకొని ప్రజల్లో చులకనైపోయామే, అలాగే చాలా అభియోగాలు చాలామంది మీద ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఏ విధంగా వాళ్ళకి తాగీదులు వస్తాయో, ఎప్పుడు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తామో అర్థం కాని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందుగానే కొంతమంది మేల్కొంటున్నారు, పక్క పార్టీలు చూస్తున్నారు. కొంతమందికి అవకాశాలు ఉన్నాయి, ఇందా నేను చెప్పినట్టు కొంతమందికి అవకాశాలు లేవు. ఇతని గురించి కూడా ఈ మధ్య వినపడుతుంది కాబట్టి రోజుకు ఒక అంశం బయటకు వస్తూ ఉంది, రోజుకు ఒక నాయకుడు జారుకుంటున్నారు. అంటే ఈయన మీద కూడా ఏమైనా అభియోగాలు ఉన్నాయంటారా సార్ మరి రాజు కృష్ణ పైన? అంటే అభియోగాలు గురించి పెద్దగా దాని గురించి దృష్టి లేకపోయినా కూడా వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అతనికి రాజకీయంగా ఈ పార్టీలో ఉంటే ఇక మనుగడ లేదనే అంశానికి వచ్చి బయటకు వెళ్తారని చెప్పి అయితే భావిస్తున్నారు. అంటే ఇక్కడ ఇది వైసీపీ అనేది ఇంకా ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి దాంట్లో నుంచి బయటకు వస్తే తనకంటే ఒక రాజకీయంగా రేపటి రోజున భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నమ్ముతున్నారా అనుకోవచ్చు. అవును, నిస్సందేహంగా ఇప్పుడు చాలా మంది నాయకులు అదే ప్రయత్నంలో ఉన్నారు. దాన్ని బట్టి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఒకటి వాళ్ళకి తొందరగానే జ్ఞానోదయం ఏందని భావించాలి. మా సహజంగా ఏంటంటే ప్రాంతీయ పార్టీలు చూసుకుంటా ఉంటే చాలా రాష్ట్రాల్లో ఒకసారి ఓడిపోతూ ఉంటారు, ఒకసారి గెలుస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ప్రజల్లో మమేకమైపోయి ఉంటారు. వీళ్ళు ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒక ఉద్యమాలతో రాలా, ప్రజలు సానుభూతితో వచ్చాడు, అది గమనించుకోవాలి. అలాగే వాళ్ళ తండ్రి లాగా ఇతను కూడా ఏదో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలి, అయితే వాళ్ళ తండ్రి ఏదో ఈ రాష్ట్రానికి చాలా మేలు చేశాడు, నేను అంతకంటే మేలు చేస్తానని చెప్పని విపరీతమైన ప్రచారం చేసేసి తండ్రిని అడ్డం పెట్టుకొని ఎంత దోచుకున్నాడు అనేది ఇప్పుడు ప్రజలకు వివరంగా అర్థమైపోతా ఉంది. కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం కూడా ఏంటంటే, ప్రజలు కూడా ఎవరు దోచుకున్నారు ఎవరు దోచుకోలేదు అనే దాని మీద పక్కన పడేస్తే రాష్ట్రానికి అధికారం ఇచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత అతని పరితీరు ఎలా ఉంటుందనేది మాత్రం గమనిస్తారు. అలా గమనించిన సందర్భంగా అతనికి అయాచితంగా వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే పెద్ద కష్టపడిందంటే ఏమి లేదు, అయాచితంగా వచ్చింది. దాన్ని సద్వినియోగం చేయడంలో విఫలమయ్యాడు అతను. జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికల్లో గెలిచారు భారీ ఆధిక్యతలతోటి, అలాగే ఒక స్థానం ఏదో పోయినట్టుంది, మిగిలిన గెలుచుకుంటూ వచ్చారు. మరి తర్వాత 2014 జరిగిన ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో 67 స్థానాలు వచ్చినాయి శాసనసభకు. మరి అది తక్కువ సంఖ్య అయితే కాదు కదా. మరి 2019లో అసలు 151 స్థానాలకి అధికారాన్ని కట్టబెట్టారు. మరి 151 స్థానాలు వచ్చిన పార్టీ నాకు తెలిసినంత వరకు 11 స్థానాలకు పరిమితం అయింది అంటే ప్రజలు ఎంత వ్యతిరేకత వచ్చినట్టు, ప్రజలు ఎంతగా తిరస్కరించినట్టు ఆలోచించుకోవాలి కదా. అది ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నారు అంటారు? ఇప్పటికి కూడా 11 స్థానాలకి మా జనాలు పరిమితం చేశారు అంటే ఏం మార్చుకోవాలి అనేది పక్కన పెట్టి మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే కదా, అదే మంచిదని నేను భావిస్తాను. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ ఇలాంటి పార్టీ అనేది ప్రజల్లో ఉండకుండా ఉండాలంటే వీళ్ళు ఇట్లానే మాట్లాడాలా, ఇట్లానే ప్రవర్తించాలా. దీనికి కనీసం అంటే వేరే పార్టీల కంటే కూడా, అంటే కొన్ని పార్టీలు ధరావతులు కూడా రావు, ఆ పార్టీల కంటే హీనాతిహీనంగా ఈ పార్టీ తయారైతేనే ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరిగిందని అయితే నేనైతే భావిస్తాను.